టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడనుందా? ఆయన ప్లేస్లో కొత్త ఈవో ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆ స్థానంలో చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన అధికారిని నియమిస్తున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బాగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రం కొద్ది రోజులుగా వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న టీటీడీ పాలక మండలి తీరు వివాదాలకు కారణమైంది. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సిట్ బృందం కోర్టుకు రిపోర్టు కూడా అందించింది. పాలు పెరుగు లేకుండానే రసాయనాల ద్వారా నెయ్యి లాంటి పదార్థం తయారు చేసి సరఫరా చేశారని సిట్ అధికారులు తేల్చారు. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే సిట్ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని కూడా విచారించారు. ఇదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏడాది పాటు ఈవోగా కొనసాగిన అనిల్ కుమార్ సింఘాల్పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అక్రమాలు జరిగాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా నియమించడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీంతో టీటీడీలో పరిస్థితులు చక్కబెట్టేందుకు వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేసి ఆయన స్థానంలో తాత్కాలికంగా సీఎంఓ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించాలని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఐఏఎస్ అధికారులు బదిలీలు పోస్టింగ్ల సమయంలో సాయి ప్రసాద్ చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది. నిజానికి చంద్రబాబు థావోస్ పర్యటన కంటే ముందే సింఘాల్ బదిలీ ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. కానీ రథసప్తమి వరకు తనను కొనసాగించాలని సింఘాల్ స్వయంగా కోరినట్లు సీఎంఓ వర్గాలు చెబుతున్నారు. ముద్దాడ రవిచంద్రను తాను సీఎంగా ఉన్నంతకాలం సీఎంఓలోనే కొనసాగించాలని గతంలోనే చంద్రబాబు ఆదేశించారు. అందుకే తాజాగా టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు మాత్రమే అప్పగించేలా ఉత్తర్వులు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల సీఎంఓ నేరుగా టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల టీటీడీ అధికారులు ఉద్యోగుల్లో భయం ఉంటుందనేది సీఎంఓ వర్గాల మాట. ఇక అసలు విషయం ఏంటంటే టీటీడీ కల్తీ నెయ్యి కుంభకోణంలో సింఘాల్ పాత్ర ఎంతవరకు ఉందనే విషయంపై జోరుగా చర్చ నడుస్తుంది. అప్పట్లో కూడా ఈవోగా సింఘాల్ ఉన్నారు. కొత్త టెండర్లు ఆమోదించే వివరాలను టీటీడీ బోర్డులో పెట్టారు. బోర్డు సమావేశాలు ఈవో హోదాలో సింఘాల్ పాల్గొన్నారు. బోర్డు సభ్యుల ఆమోదం అనంతరం సంబంధిత ఫైల్పై సంతకం కూడా చేశారనేది సింఘాల్పై ప్రధాన ఆరోపణ. కల్తీ నెయ్యి కుంభకోణంలో ఇప్పటికే చాలా మందిని విచారించిన సిట్ అధికారులు త్వరలో సింఘాల్ను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవోగా సింఘాల్ను కొనసాగించడం సరికాదని సీఎం చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే సింఘాల్ బదిలీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మొత్తానికి సిట్ విచారణలో కల్తీ నెయ్యి కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.